అందరికీ నమస్కారం. వెల్కమ్ టు థింక్ యువర్ సెల్ఫ్ 6682 యూట్యూబ్ ఛానల్. నెల రోజులలో 109 మంది సబ్స్క్రైబర్స్ను మన ఛానల్ పొందింది. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇలాగనే ఈ ఛానల్కు అందించగలరని మనవి. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస భగవానుని పుట్టినరోజు, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈరోజు మనం గురు పౌర్ణమి జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు వ్యాస మహర్షి గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. వ్యాసుని పూర్తి పేరు కృష్ణద్వైపాయుడు మరియు బాదరాయణుడు అని మరొక పేరుంది. అనగా రేగు చెట్ల వనంలో జన్మించినటువంటి వ్యక్తి అని అర్థం. మరి కృష్ణద్వైపాయుడు ఎలా వేదవ్యాసుడయ్యాడు అంటే, వేదాలను 4 భాగాలుగా చేసి వేదవ్యాసుడు అనేటువంటి పేరును గడించాడు. మరి ఈయన పుట్టినరోజునే ఎందుకు మనం గురు పౌర్ణమి జరుపుకుంటున్నామంటే, ఈయన హిందూ మతంలో చాలా అంశాలను, ఆనాటి కాలంలో ఉండే చాలా అంశాలను గ్రంథస్థం చేసినటువంటి వ్యక్తి. అందులో అష్టాదశ పురాణాలు అనగా 18 పురాణాలు, ఉపనిషత్తుల్ని రాశాడు, బ్రహ్మసూత్రాలను రాశాడు. మనకు తెలుసు, మహాభారతాన్ని, భాగవతాన్ని రచించినది కూడా వేదవ్యాసుడు. అందుకే ఈయన పుట్టినరోజును మనం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. అంతేకాదు, ఈయన సప్త చిరంజీవులలో ఒకడు. చిరంజీవి అంటే తెలుసు కదా, మరణం లేనటువంటి వ్యక్తి అని. సాక్షాత్తు ఈయన శ్రీ మహావిష్ణువు రూపము అని అభివర్ణిస్తారు. అందుకు గాను ఒక శ్లోకాన్ని మనం చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ విధయే వాసిష్ఠాయ నమో నమః అనేటువంటి ఈ శ్లోకంలో ఇది మనకు అవగతమవుతుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు లాంటి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తి, గుణాలను కలిగినటువంటి వ్యక్తి వ్యాసుడు అని అర్థం. అంతేకాదు, మహాభారతంలో విచిత్ర వీరుని మరణం తర్వాత ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించడానికి కూడా ఈయనే కారణం. అలాగే గాంధారి ప్రసవించకపోవడంతో ఆ గర్భంలో ఉండేటువంటి పిండాన్ని 101 భాగం చేసి 100 మంది కౌరవులు మరియు ఒక కుమార్తె గాంధారి ధృతరాష్ట్రులకు కలిగేటట్లు చేసినటువంటి వ్యక్తి కూడా వ్యాస భగవానుడు. కాబట్టి ఆనాటి కాలంలో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి అనేక అంశాలను ఈయన ఒక గ్రంథస్థ రూపం చేసినటువంటి వ్యక్తి. అందుకే ఈయనను ఆది గురువుగా భావిస్తూ హిందూ మతంలో ఉండేటువంటి అందరూ గురు పౌర్ణమిగా ఆయనను స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి చేసుకుంటున్న బంధుమిత్రులందరికీ కూడా వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ థింక్ యువర్ సెల్ఫ్ 6682 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్టును అందిస్తారని కోరుతూ ధన్యవాదాలు.